దేశభక్తి అంటే భారత్ మాతాకి జై అని జబ్బలు చరుచుకోవడం కాదు, దేశానికి సేవ చేయడం. అది ఆర్మీలోనే పనిచేసి సేవ చేయాలని మాత్రం లేదు. తోటి వారిని ఆదుకోవాలి, ఆపదలో ఉన్న వారికి చేయందించి ఉన్నత స్థితిలోకి వచ్చేందుకు సాయపడాలి. కానీ దేశభక్తి కూడా నేడు ప్యాషన్ అయిపోయింది. అంతకంటే ముందు రాజకీయం అయిపోయింది. కానీ నిజమైన దేశభక్తి అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్దే. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే శత్రువు కనిపిస్తే షూర్ షాట్ తో పుచ్చ లేపేవారు సందీప్ ఉన్నికృష్ణన్. ఎన్నో వందల ఆపరేషన్స్ లో పాల్గొన్నారు ఆయన. అతని బుల్లెట్లు శత్రువుల గుండెలను చీల్చితే అతని గుండె మీద ఉన్న జేబులోని జీతం పేదలకు వెలుగు పంచేది. ఈ వీరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మార్చి 15, 1977 కేరళలోని కోజికోడ్లో పుట్టారు. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లారు. సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ ఇస్రోలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి కూడా సందీప్ కు ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉండేది. ఆటపాటల్లో ఎప్పుడూ ముందుండేవారు. ఇక ధైర్య సాహసానికి కేర్ ఆఫ్ అడ్రస్. బెంగళూరులోని ఫ్రాంక్ ఆంథోనీ స్కూల్లో చదివారు. ఆ తర్వాత 1995లో పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అందులో చేరాక దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని తెగ పొంగిపోయేవారు. కేవలం ఆర్మీలో జాయిన్ అయినంత మాత్రాన కమాండర్ గా మాత్రమే పనిచేసి తన పని అయిపోయిందని ఊరుకోలేదు. తనకు మంచి జీతం వచ్చేటప్పటి నుంచే సగం అనాథాశ్రయాలకు, పేద పిల్లల చదువులకు విరాళం ఇచ్చేవారు ఆయన. దేశభక్తి, దేశ సేవ, జనానికి సేవ అంటూ కోట్లు కూడబెట్టుకునే దొంగలున్న ఈ రోజుల్లో సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి నిజమైన భారతమాత ముద్దు బిడ్డలు ఎక్కడ కనిపిస్తారు? బీహార్ రెజిమెంట్ 7వ బెటాలియన్ కు లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు సందీప్. జమ్మూ కాశ్మీర్ లో కొన్ని వందల ఆపరేషన్లు చేసి పాకిస్తాన్ తీవ్రవాదులను భారత్ లోకి చొరబడకుండా దేశాన్ని కాపాడారు. అయితే సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలను, ధైర్యాన్ని చూసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు తీసుకున్నారు. అందులో స్పెషల్ యాక్షన్ గ్రూప్ కమాండోగా శిక్షణ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఘాతక్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ట్రైనింగ్ ఘాతక్దే. ఇందులో టాప్ గా నిలవడంతో కమాండెంట్ గా నియమించారు ఉన్నతాధికారులు. షార్ప్ షూటింగ్లే కాదు, బిల్డింగ్లు దూకడంలో సందీప్ ఉన్నికృష్ణన్ తర్వాత ఎవరైనా. సందీప్ జీవితం అద్భుతంగా సాగుతోంది. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో తనకు డబ్బు మీద ఆశ లేదు. దేశ సేవ చేస్తున్నాను, వచ్చిన సొమ్ములో కొంత పేదలకు పంపుతున్నారు అన్నారు ఆయన. అయితే ముంబైలోని తాజ్ హోటల్లో పాకిస్తాన్ తీవ్రవాదులు భారతీయులను బందీలుగా పట్టుకున్నారు అని తెలియడంతో మొదటి కాల్ ఘాతక్ కమాండర్, మోస్ట్ ఎఫిషియంట్ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్కే వెళ్ళింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారు. 51 మంది కమాండోలకు లీడర్ గా ఉన్నారు ఆయన. కొంతమందిని చాపర్తో హోటల్ పైకి దూకమని చెప్పారు. ఉన్నికృష్ణన్తో పాటు మరికొంతమంది ఏకంగా అతిపెద్ద నిచ్చెన సాయంతో 6వ అంతస్తులోకి వెళ్లిపోయారు. 6వ అంతస్తులో ఉన్నికృష్ణన్, అతని స్నేహితుడు సునీల్ యాదవ్లు ఇద్దరు కూడా పొజిషన్స్ తీసుకున్నారు. వారికి బ్యాకప్ గా మరికొంతమంది వెనుక వస్తూ ఉన్నారు. వరుసగా 6వ అంతస్తులో ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపారు. అయితే 3వ అంతస్తులో కొంతమందిని బందీలుగా ఉంచి లోపల గడియ పెట్టారు తీవ్రవాదులు. సునీల్ యాదవ్ మామూలుగా వెళ్లడంతో షూ సౌండ్ విని లోపల నుంచి కాల్పులు జరపడంతో అతని భుజానికి గాయమైంది. అతన్ని మెల్లగా లాక్కుని వచ్చి పిల్లర చాటుకు ఉంచారు ఉన్నికృష్ణన్. ఇక కాల్పులు జరిపితే బందీలను చంపుతారని అక్కడ 4 కమాండోలను ఉంచారు. గ్యాప్ దొరికితే వారిని చంపమని ఆదేశాలిచ్చారు సందీప్. ఇక కింద డేటా సెంటర్లో అంటే ప్యాలెస్ సెంటర్లో చాలా మంది బందీలుగా ఉంచుకున్నారనే ఉద్దేశంతో కిందకు వెళ్తూ ఉన్నాడు సందీప్. తనతో పాటు మిగతా వాళ్ళు వస్తామంటే మీరు ఇక్కడే ఉండండి, ఐ విల్ హ్యాండిల్ దెమ్ అంటూ స్పీడ్గా వెళ్లారు సందీప్. అదే అతని చివరి మాట. 2వ అంతస్తు నుంచి కిందకు దిగుతున్న సందీప్ను ఇద్దరు తీవ్రవాదులు కాపు కాశారు. సరిగ్గా కింది ఉన్న తీవ్రవాదిపై కాల్పులు జరుపుతూ ఉంటే మరో రూమ్లో బందీలుగా ఉంచుకున్న వాళ్ళు సందీప్ అగ్రెసివ్ అప్రోచ్ చూసి దాక్కుని కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయారు ఆయన. ఆ సమయంలో 5వ అంతస్తులో ఉన్న కమాండోలు ఇద్దరిని కూడా తీవ్రవాదులు కాల్చారు. సందీప్ సాహసం కారణంగా 6 తీవ్రవాదులు అక్కడ చనిపోవడం జరిగింది. సందీప్ సాహసం భారతదేశం మరువలేనిది. ఆయనకు అశోక చక్ర ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. అయితే సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన తర్వాత అతను పంపే విరాళాలు తీసుకున్న వారంతా కూడా నీ త్యాగం మరువలేనిది, నీ అడుగజాడలో నడుస్తామయ్యా అంటూ చిన్నపిల్లలు రాసిన లేఖలు చూసి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కొడుకుని కన్నందుకు సంతోషపడుతున్నానని ఆయన ఏడుస్తూనే చెప్పారు. తన జీవితంలో ఇంతమందికి సాయం చేస్తున్నాడని వారి నుంచి వచ్చే లేఖలు చూశాక తెలిసింది. నా బిడ్డ నాకంటే గొప్పవాడు, నాకు కూడా లేని మంచితనం తన బిడ్డకుందని ఆ తండ్రి మురిసిపోయాడు. ఏకైక కొడుకు కోసం 2వ అంతస్తులో సందీప్ కు సంబంధించిన ప్రతి వస్తువుతో ఒక గ్యాలరీ ఏర్పాటు చేసుకున్నారు ఆయన. చిన్నప్పుడు ఆడుకున్న వస్తువుల నుంచి ఆర్మీలో ఉన్నప్పటి గుర్తులను కూడా చూసుకొని మురిసిపోతున్నారు. ప్రతి వస్తువుకు ఒక చరిత్ర ఉంది, నా కొడుకుకు ఇంకా గొప్ప చరిత్ర ఉంది అంటారు ఆయన. మనం కూడా సందీప్ ఉన్నికృష్ణన్కు తప్పకుండా సెల్యూట్ చేయాలి. జై హింద్. మరి సందీప్ ఉన్నికృష్ణన్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.